వంటలు అయిపోయాయి కదండి, మరి భోజనం చేయాలి కదా. అరిటాకు భోజనం. ఇదిగోండి అరిటాకు. మా అన్నయ్య, రెండో అన్నయ్య అనమాట. హాయ్ అన్నయ్య. చూసారా ఆకులకి వస్తున్నాడు. దొడ్లో చెట్లుంటే ఇదే ఉపయోగం అండి. చక్కగా అరిటాకులో భోజనం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. వేడివేడి అన్నం అరిటాకులో పెట్టుకుని తింటే దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా మన పొట్టలోకి వెళ్తాయి, ఆరోగ్యంగా ఉంటాం. చూడండి అబ్బా ఎంత పెద్ద ఆకుందిరా, భలే ఉంది. తిరిగింది కానీ భలేగా ఉంది. అబ్బా ఎంత పెద్ద ఆకు. బాగుంది కదా. ఇంకా పెద్ద ఆకులు పైన ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. జంబో జంబో అరిటాకులు. ఇక్కడ ఇక్కడ చూపిస్తారండి ఒక మంచి ఆకు. ఇదంటే కొంచెం ఇదిగా ఉంది, ఏం కాదు, పర్వాలేదు. మరి ఆ దొడ్లో మొక్కలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి కదండి. చూసారా అరిటాకు. చాలు చాలు అమ్మో. ఇంకా ఆకులో భోజనం చేసేయాలి, బాగుంటుంది. చూడు ఎంత పెద్ద ఆకుందో చూసారా. జంబో. అసలే ఇక్కడ అరటి చెట్లే కాదండి, చూసారా అరటి చెట్లు మస్తున్నాయి. మామిడి చెట్టు ఉంది, అలాగే ఉసిరి చెట్టు ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి. తర్వాత ఇది చూసారా, ఈ ఆ గోడ అవతల ఇంటికి ఇవతల ఇంటికి మధ్యలో చిన్న గోడ ఉంది. ఇక్కడ మొత్తం ఇది ఏంటి అనుకుంటున్నారు, వాము ఆకు అండి. వామాకు బజ్జీలు వేస్తారు కదా, ఆ ఆకులు అనమాట ఇవి. అసలు ఎంత మంచి వాసన వేస్తుందండి. ఇది మెంతి మజ్జిగలో వేసేసుకోవచ్చు, ఇలా నలిపి వేసేసుకున్నాం అనుకోండి మంచి వాసన వేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇదంతా వామేనండి. అబ్బా ఆకు తెంపుతుంటే మస్తు వాసన వేస్తుంది, భలేగా ఉంది అసలు, ఎంత బాగుందో. ఇదంతా చూసారా మొత్తం బజ్జీలు వేసుకోవచ్చు, మెంతి మజ్జిగ వేసుకోవచ్చు. మరి పచ్చడి చేస్తారో చేయరో నాకు తెలియదు కానండి, మీరు కామెంట్లో చెప్పండి. పచ్చడి చేస్తారో చేయరో ఏంటనేది చెప్పండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. చూసారా బాగుంది కదా వామాకు. అసలు మంచి వాసన అయితే వస్తుంది, భలేగా ఉంది, సూపర్గా ఉంది. అసలు అరిటాక్ అయితే చూడండి ఎంత జంబో. ఏమండి ఇదిగోండి, ఇది అసలు 7 feet పైనే ఉందండి. చూసారా ఎంత పెద్ద ఆకు. అబ్బాయి ఇది చూడండి అసలు ఎంత బాగుందో. నాకేమో మొక్కలు పిచ్చి, ఈ మొక్కల్లోకి వెళ్ళొద్దని చెప్పారు డాక్టర్. ఏం చేస్తాం చెప్పండి. ఈ తమలపాకు చూసారా అసలు ఎంత టిఫిన్ తినేయచ్చు అందులో. అలమేసుకుంది గడ్డిలాగా తమలపాకు మొత్తం అంతా. ఇది బాగుంది, చక్కగా అందంగా ఉంది. ఈ ఆకు భలే అందంగా ఉంది.